నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పినిసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి కాలం దృష్ట్యా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఘాట్ రోడ్లో ప్రయాణం సురక్షితంగా ఉండేలా చూడాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు బాగుండేలా చర్యలు తీసుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వివరించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పినిసిల నరసింహస్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఉంటాయి. ఇవి రంగరంగ వైభవంగా, అంటే మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈ రోజు మనం వదిలిపెట్టుకుంది యాత్రికులు మరి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని రకాలుగా వాటర్ సప్లై కానీ, దర్శనం కానీ, భోజనాలు కానీ అన్ని కూడా బాగా జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే గతంలో ఈరోజు గారు కూడా గతంలో ఉన్నారు, ఆయనకు అన్నీ తెలుసు. గతంలో ఏమైనా లోటుపాటు జరిగి ఉంటే మరి గతంలో వచ్చినటువంటి భక్తులు చెప్పచ్చు, మరి పత్రికా సోదరులు ఉంటే కూడా చెప్తే కూడా దాన్ని రెక్టిఫై చేస్తాం. గతంలో ఏదైనా చిన్న చిన్న లోటుపాటు జరిగి ఉంటే అవి కూడా ఇప్పుడు చెప్పండి, వాటిని కూడా రెక్టిఫై చేసి అలాంటి ఏమీ జరగకుండా బాగా జరిగే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా తెలియజేస్తాము. మన ముఖ్యమంత్రులు కూడా మరి ఇలాంటి కార్యక్రమాల్లో బాగా చేయాలి, భక్తులకి ఎలాంటి అంతరాయం జరగకూడదు, పోలీసు వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప కసిరేది కూడా ఉండకూడదు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళు కూడా గురువు పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాలంటే ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భక్తులు దర్శనానికి వస్తారు, చిన్న చిన్న పొరపాటు చేయొచ్చు, కానీ వాళ్ళకి నైస్ గా చెప్పాలి, కానీ కసరణ కూడా ఉండకూడదు కూడా తెలియజేస్తా ఉన్నా. కసరని ఇలాంటి చేయగలది, ఇలాంటివి ఉండకూడదు. వాళ్ళు ఏదైనా చేస్తే కూడా అక్కడే చెప్పి ఇది మంచిది కాదన్నా, నువ్వు దైవ దర్శనానికి వచ్చావు కాబట్టి ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మంచిగా పంపించాలి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వస్తే అలాంటి వస్తాయి ఇంకేం రావు. కాబట్టి అన్ని కూడా బ్రహ్మాండంగా ఇంకా రాష్ట్రీయంగా కూడా బాగా చేయడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో మనం ఈ బ్రహ్మోత్సవాలకి అత్యంత వైభవంగా లాస్ట్ టైం ఏదైతే టీం మనల్ని ఫామ్ చేసి ఎంతో ఘనంగా చేద్దాం, అదేవిధంగా ఇంకా అద్భుతంగా చేయాలన్న ఉద్దేశంతో మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ ఫస్ట్ సమీక్ష ఈ వేదిక ద్వారా మనం ఇక్కడే గుడి ప్రాంతంలోనే జరపడం చూసాం. అన్ని డిపార్ట్మెంట్స్ మీరు చూసారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకొని ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో, అంటే ఒక ఫీడరే కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫీడర్ని, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఒక టవర్ కాకుండా రెండో టవర్ని, సో ఇంకా గ్రాండ్గా చేయాలని, ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎలా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో అదేవిధంగా ఈసారి జరుపుతామని డిఓ గారి సమక్షంలో అండ్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలానే మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఏదైతే 27th నుంచి మనకు బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయో మే 3rd వరకు మంచిగా అందరూ భక్తులు కూడా ఆ స్వామివారి కటాక్షం బ్రహ్మోత్సవాలు దాదాపు ఇక్కడ ఉన్న 99 మంది లాస్ట్ ఇయర్ పాల్గొన్న వాళ్ళే ముందు ఉంటారు, అందరికీ తెలుసుకుంటుంది. ఈసారి ఇంకా బాగా చేయాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈవో గారు కూడా తగిన సూచనలు అప్పుడే ఆయన చేసేస్తున్నారు. ఈసారి కూడా మనం హైవే దాటి మన కాంపౌండ్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి మొట్టమొదటిగా నేను గమనించింది, వాళ్ళకి ముందు వాష్రూమ్స్, కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు, తర్వాత వాళ్ళకి భోజనాలు ఇప్పుడే చెప్పారు ఏ కూడా ఎక్కడంటే అక్కడ కాకుండా ఎక్కడ దొరుకుతాయని ఆ స్టాల్స్ ఏదో ఏర్పాటు చేసినప్పుడు అవి ఇక్కడ ఉన్న దేవాలయాలు కానీ పూజలు కానీ వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలు, అంటే వాళ్ళ మొదట్లో అక్కడ కాంపౌండ్ ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి క్లియర్గా ఒక ప్లాన్ లాగా ఒక పెద్ద డిస్ప్లే బోర్డు ఏదో ఉన్నారు, దాని చుట్టూ వేరే బోర్డు ఏదో లేకుండా వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నారు. అందరూ అక్కడి నుంచి తిరుగుతున్నారు, అదెక్కడ ఇదెక్కడ అట్లా లేకుండా క్లియర్గా ఒకే చోట వాళ్ళకి ఒక 4-5 ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతా డిస్ప్లే బోర్డు పెట్టి వాళ్ళు చూడాలనుకున్నవి, వాళ్ళు చేయాల్సింది ఆ ప్రోగ్రామ్ రోజు ఏముంది అక్కడికి అటెండ్ కావడం, అది చూసుకొని వాళ్ళు కన్ఫ్యూజన్
లాస్ట్ టైం బ్రహ్మోత్సవాలు మొదటిగా నేను చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాను, అవన్నీ కూడా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ ఐడెంటిఫై ఏంటంటే స్వామివారు గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు కొండ మార్గంలో సైడ్ లోయలాగా ఉంటుందండి. అక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించి ఈ సంవత్సరం ముందుగానే ఒక 2 months ముందు నుంచే ఆ లోయంతా కూడా మేము రైలింగ్ చేసామండి. స్టీల్ రైలింగ్, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారు ఉత్సవ రూపంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక కార్యక్రమం చేసామండి. ఈసారి అలంకార మండపం సపరేట్ గా రెడీ అవుతుందండి. స్వామివారి ఉత్సవాలను కూడా లాస్ట్ టైం కూడా అక్కడ వచ్చేసేసాం, కానీ ఈసారి ఇంకా వైభవంగా ఆ అలంకార మండపాన్ని తీర్చిదిద్దాము. అక్కడ నుంచే స్వామివారి సహస్ర దీపాలు కానీ అన్ని కూడా అక్కడ నుంచి చేస్తాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, మెయిన్ గా దర్శనం త్వరగా అయ్యే విధంగా క్యూ లైన్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరిలో అన్ని కూడా ఏర్పాటు చేసేసాము. కళ్యాణ కట్ట దగ్గర కూడా రౌండ్ ద క్లాక్, ఎందుకంటే మనకి ఎక్కువ కళ్యాణ కట్ట దగ్గర భక్తులు కళ్యాణించడానికి ఎక్కువ వస్తారు. అందుకని లాస్ట్ టైం కొద్దిగా నైట్ టైం ఆపడం జరిగింది. ఈసారి 24 hours రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్ వేసేసి కంపల్సరీగా కళ్యాణ కట్ట ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి ఏ భక్తుడు కూడా ఏ టైంలో వచ్చినా కూడా ఆ భక్తుడికి మనం కళ్యాణాలు వచ్చే విధంగా ఈసారి అరేంజ్ చేసామండి. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగ సంతోషిని అనూష, ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, సిఐ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.